హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్తున్నాము. అది లెసన్ వైజ్ చెప్తున్నామండి. ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్కు. దీనికి సంబంధించి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి చాలా లెసన్స్ అయిపోయాయండి. ముందు వీడియోస్ చేశాను. ఒక 8 ఇలా ఉంటాయి వీడియోస్. ఇది 9, 10 వీడియో నాకు ఐడియా లేదు. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి కాబట్టి నాకు గుర్తులేదండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. దీనికి ముందు నేను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్‌లన్నీ కంప్లీట్ చేశానండి. అది లెసన్ వైజ్ చేశాను. ఏ లెసన్‌కి ఎన్ని బిట్స్ వస్తాయనేవి కూడా నేను చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. చెప్తున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి డీఎస్సీకి సంబంధించి జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే అందులో మనకి డీఎస్సీకి సంబంధించి అన్ని బిట్స్ ఉంటాయండి. సైకాలజీ, మెథడాలజీస్, తర్వాత సోషల్ సైన్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. అలాగే ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. అలాగే చాలామంది అసలు వీడియో హ్మ్, సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేయండి ముందు. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా మీకు వీలుగా ఉంటుందండి. ఓకే. మనం ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్తే ఇది మనకు ఎయిత్ క్లాస్ సంబంధించి ఒక లెసన్ అండి. తెలుగు టెక్స్ట్ బుక్‌లో ఒక లెసను. చిరుమాలిన్యం అనేది ఒక లెసన్ అండి. ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఈరోజు దానికి సంబంధించిన ఇంట్రడక్షను, అలాగే బిట్స్ ఎలా వస్తాయి అవన్నీ కూడా ఈరోజు చెప్పుకుందామండి. చిరుమా చిరమాలిన్యం ఏంటండి? చిరమాలిన్యం ప్రక్రియ ఏంటంటే మనకి ఇక్కడ వచనా కవిత అండి. చిరమాలిన్యం పాట యొక్క ప్రక్రియ ఏంటంటే వచనా కవిత. ఇతివృత్తం ఏంటంటే మనకి మానవ విలువలు. ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలు. చిరమాలిన్యం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే వచనా కవిత అండి. అలాగే ఇతివృత్తం ఏంటి మానవ విలువలు. అలాగే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఉద్దేశాలు కూడా మనకు అడుగుతూ ఉంటారు మనకి ఎగ్జామ్స్‌లో. అందువల్ల ఒకసారి చూసుకోండి. ఫస్ట్ చూడండి, తోటివారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాల్ని విద్యార్థులు నింపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం? చిరమాలిన్యం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. అలాగే చూడండి, దేవిప్రియ గారి పేరొందిన షేక్ ఖాజా హుస్సేన్ ఈ పాఠాన్ని రాయడం జరిగిందండి. చిరమాలిన్య పాఠాన్ని షేక్ ఖాజా హుస్సేన్ ఆవిడ రాయడం జరిగింది. ఈవిడ యొక్క కాలం ఏంటంటే ఖాజా హుస్సేన్ యొక్క కాలం ఏంటంటే 1949, 2020 వరకు ఇతని యొక్క కాలం అండి. ఇతను గుంటూరు జిల్లాలో జన్మించారు. ఎక్కడ జన్మించారు? గుంటూరు జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాంబి. ఎవరి యొక్క తల్లిదండ్రులు? షేక్ ఖాజా హుస్సేన్ యొక్క తల్లిదండ్రులు. షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాంజీ. నెక్స్ట్ వీరు కవి, రచయిత, పాత్రికేయులుగా ప్రసిద్ధులు. ఇతను కవి, రచయిత, పాత్రికేయులు కూడా. వీరి రచనల్లో అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, నెక్స్ట్ గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం మొదలైన వీరి యొక్క రచనలండి ఇవన్నీ. షేక్ ఖాజా హుస్సేన్ యొక్క రచనలు. నెక్స్ట్ ఇతను వీరు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం కూడా వచ్చాయి. ఇతనికి 2017లో సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం కూడా పొందారండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ పాఠ్యాంశం మనకి గాలి రంగు వచనా కవిత సంపుటి నుంచి స్వీకరించబడింది. గాలి రంగు అనే వచనా కవిత సంపుటి నుంచి స్వీకరించబడింది. అలాగే చూడండి, అల్పాక్షరాలతో అనల్పలహారం వచ్చే విధంగా రచన చేయడమే వచనా కవిత. వచనా కవిత ఏంటంటే అల్పాక్షరాలతో అనల్పర అనల్పర్ద వచ్చే విధంగా రచన చేయడమే వచనా కవిత. దీనికి ఛందో నియమాలు ఉండవు. అలాగే సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచనా కవిత్వంలో ఉంటుంది. ఇది మనకి వచనా కవిత గురించి అండి. అలాగే దిరుక్త టకార సంధి అంటే ఏంటి? ఎలా వస్తుంది? దిరుక్త టకార సంధి చూడండి,
కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలు అర, డాలకు అచ్చుపరమైనప్పుడు దిరుక్త టకారం ఆదేశం వస్తుంది. మనకి ఉదాహరణ చూడండి. కుట్టుసురు, చిట్టడివి ఇవన్నీ కూడా మనకి దిరుక్త టకార సంధికి ఉదాహరణ అండి. ఒకసారి చదివేద్దాం. కురు, చిరు, కడు, నిడు కరు, నడు, నిడు శబ్దాల అర, డాలకు అచ్చుపరమైనప్పుడు దిరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఉదాహరణకి కుట్టుసురు, నెక్స్ట్ చిట్టడివి. నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం అంటే మనకి పద్యం, కవిత లేదా గేయాలు అన్ని పాదాల్లో చివర ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. పద్యం కానీ, కవిత కానీ లేదా గేయాలు అన్ని పాదాల్లో చివర ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ మనకి దానికి సంబంధించిన చిరుమాలిన్యం అనే పాఠం యొక్క దానికి సంబంధించి కొన్ని బిట్స్ ఇచ్చారు. అవి ఒకసారి చూద్దామండి. ఎలా వస్తాయి బిట్స్ అనేవి. అందులో ఫస్ట్ చూడండి. చిరమాలిని కవిత రచించింది ఎవరు? చిరమాలిని కవితను ఆ లెసన్ రచించింది ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక 4 ఆప్షన్లు. ఫస్ట్ షేక్ ఖాజా హుస్సేన్, ఫాతిమా షేక్, డాక్టర్ సివి సుబ్బಣ್ణ, పైడి సురేష్ బాబు. ఈ నలుగురిలో ఎవరు చిరమాలిని అనే కవిత రచించారంటే మనం ముందు చదువుకున్నాం కదండి. షేక్ ఖాజా హుస్సేన్. షేక్ ఖాజా హుస్సేన్ ఒకటోది మనకి రైట్ అవుతుంది. చిరమాలిన్య పాఠం ప్రక్రియ ఏంటి? చిరమాలిన్యం పాఠం ప్రక్రియ ఏంటి అంటే మనకి ఫస్ట్ 4 ఆప్షన్లో ఫస్ట్ది వచన కవిత, రెండోది ఆత్మకథ, మూడోది ఇతిహాసం, నాలుగోది గజల్. నాలుగింట్లో ఏంటని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. వచన కవిత అండి. చిరమాలిన్య పాఠం ప్రక్రియ ఏంటంటే వచన కవిత. నెక్స్ట్ చిరమాలిన్యం పాఠం ఇతివృత్తం ఏంటి? చిరమాలిన్యం పాఠం ఇతివృత్తం ఏంటన్నారు. ఫస్ట్ మనకి ఆప్షన్ మానవ విలువలు, చదువు విలువలు, 3 సమానత్వం, అతిథి గౌరవం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మానవ విలువలు అండి. చిరమాలిన్యం పాఠం ఇతివృత్తం మానవ విలువలు. నెక్స్ట్ మనం చూడండి. కింది వచన కవిత పాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. ఫస్ట్ చూడండి. రాజ్యాలు నిర్మించాం, రాజ్యాలు దాటిపోయాం వచ్చాం, ఖండాలు దాటిపోయాం వచ్చాం, చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిర తిప్పాం. ఇవి మనం సరైన క్రమంలో అమర్చమన్నాడు. సరైన పాదాలను సరైన క్రమంలో అమర్చమన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ చూడండి. చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిర తిప్పాము. నెక్స్ట్ ఖండాలు దాటిపోయాం వచ్చాం, రాజ్యాలు దాటిపోయాం వచ్చాం, రాజ్యాలు నిర్మించాం. ఇది మనకు చూడండి. ఫస్ట్ ఇది చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిర తిప్పాం. తర్వాత ఖండాలు దాటిపోయి వచ్చాం, రాజ్యాలు దాటిపోయి వచ్చాం, రాజ్యాలు నిర్మించాం. ఇది మనం సరైన పద్యపాదాలను క్రమ పద్ధతిలో అమర్చే విధానం. నెక్స్ట్ కింది ప్రవచనాలు దేవీప్రియ రచనలో సరైన వాటిని గుర్తించండి. దేవీప్రియ రచనలో సరైన వాటిని గుర్తించమన్నాడు. ఫస్ట్ చూడండి. వీరి రచన అమ్మ చెట్టు. నెక్స్ట్ గాలి రంగు నుంచి చిరుమాలిని గ్రహించబడింది. మూడోది నీటి పుట్ట వీరి రచనే, మట్టి పుట్ట వీరి రచనే. ఇందులో ఏది కరెక్ట్ అవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ మాత్రమే అసత్యం అంటే ఈ మాత్రం అసత్యం, మిగతావన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. అంటే వీరి రచన అమ్మ చెట్టు, గాలి రంగు చిరుమాలిని గ్రహించబడింది, నీటి పుట్ట వీరి రచన. ఇవన్నీ కూడా మనకు దేవీప్రియకి సంబంధించిన రచనలు సరైన వాటి. నెక్స్ట్ సామ్రాజ్యాలు ఆక్రమించాం తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. సామ్రాజ్యాలు ఆక్రమించాం అన్నారు. దాని తర్వాత వచ్చే పద్యపాదం ఏంటి చూద్దాము. ఫస్ట్ ఇది నియంతలుగా ఏలం, గ్రహాల మీద అడుగులు వేసాం, నదులు మళ్లించాం, సముద్రాలు మదించాం, భూమిని ఆక్రమించాం. అంటే ఆ సామ్రాజ్యాలు ఆక్రమించామని ఆ సెంటెన్స్ తర్వాత వచ్చే సెంటెన్స్ ఇది పద్యపాదం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. నదులు మళ్లించాం, సముద్రాలు మదించాం. ఇది సామ్రాజ్యాలు ఆక్రమించాం, నదులు మళ్లించాం, సముద్రాలు మదించామండి. నదులు మళ్లించాం, సముద్రాలు మదించాం. ఇది మనకి. నెక్స్ట్ మనం చూసుకుంటే 7వది షేక్ ఖాజా హుస్సేన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సంవత్సరం. ఏ సంవత్సరంలో షేక్ ఖాజా హుస్సేన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ పొందడం జరిగింది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ మనకి 2016, 2017,
18, 2019 ఏ సంవత్సరం అతనికి ఇవ్వడం జరిగిందని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 2017. 2017లో షేక్ ఖాజా హుస్సేన్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం జరిగింది. నెక్స్ట్ చిరమాలిన్యం పాఠం ఏ వచన కవిత సంపుటి నుంచి గ్రహించబడింది? చిరమాలిన్య పాఠం ఏ వచన కవిత సంపుటి నుంచి గ్రహించబడింది? ఫస్ట్‌ది గాలి రంగు, రెండోది అరణ్య పురాణం, మూడోది సమాజానంద స్వామి, నాలుగోది అమ్మ చెట్టు. ఏ వచన కవిత సంపుటి నుంచి గ్రహించబడింది అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. గాలి రంగు. చిరమాలిన్యం పాఠం గాలి రంగు వచన కవిత సంపుటి నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ కాన అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. కాన అంటే అర్థం ఏంటి? కాన అంటే అర్థం ఏంటి? ఫస్ట్ చూడండి అడవి, రెండోది మూల, మూడోది కర్ణం, నాలుగోది కన్ను. ఫస్ట్‌ది అడవి, రెండోది మూల, మూడోది కర్ణం, నాలుగోది కన్ను. కాన అంటే ఏంటి అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి అడవి. కాన అంటే అడవి. కాన అంటే అర్థం అడవి అండి. నెక్స్ట్ నింగి అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. నింగి అనే పదానికి పర్యాయ పదాలు మనకి ఇక్కడ గుర్తించమంటున్నారు. ఫస్ట్ చూడండి గగనం, నభం, మూడోది అంబరం, నాలుగోది అంబకం. నింగి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. నింగి అంటే గగనం, నభం, అంబరం ఇవన్నీ కూడా నింగి అనే పదానికి పర్యాయ పదాలు. నింగి అనే పదానికి పర్యాయ పదాలు గగనం, నభం, అంబరం. ఇవన్నీ కూడా నింగి అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ బృందగానం అంటే అర్థం ఏంటి? బృందగానం అంటే అర్థం ఏంటి? బృందగానం అంటే అర్థం ఏంటి అని అడిగి 4 ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఫస్ట్ చూడండి కలిసి పాడటం, కనికరం లేనివారు, రెండోది మలినం, నాలుగోది కట్టడం. ఈ 4 ఆప్షన్లో ఏంటి అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి. కలిసి పాడటం. బృందగానం అంటే అర్థం కలిసి పాడటం. బృందగానం అంటే కలిసి పాడటం. నెక్స్ట్ రాజ్యం ఏర్పడిన సంధిని రాజ్యం ఏర్పడడం అనే పదంలో సంధి ఏంటి? రాజ్యం ఏర్పడడం అనే పదంలోని సంధి ఏ సంధి వస్తుంది అంటున్నారు. ఫస్ట్ చూడండి ఉత్వ సంధి, రెండోది ఇత్వ సంధి, మూడోది అత్వ సంధి, 4 సవర్ణ దీర్ఘ సంధి. ఏ సంధి వస్తుంది రాజ్యం ఏర్పడటం అనే పదంలోని సంధి అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి ఉత్వ సంధి. ఉత్వ సంధి ఏమొస్తుందండి మనకి ఇక్కడ ఉత్వ సంధి. రాజ్యం ఏర్పాటు రాజ్యం ఏర్పాటు అనే పదంలో ఉండే సంధి ఏంటంటే ఉత్వ సంధి అండి. చిట్టడివి సంధిని చిట్టడివి అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తాము? చిట్టడివి అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తాం? చూడండి చిరు ప్లస్ అడవి, రెండో చిట్టా ప్లస్ అడవి, చిట్టా ప్లస్ డవి, నాలుగో చిర్రు ప్లస్ అడవి. చిట్టడవి అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తాం అంటున్నారు. మనకు ఆప్షన్ 1 అండి. చిరు ప్లస్ అడవి, చిరు ప్లస్ అడవి చిట్టడవి, చిరు ప్లస్ అడవి చిట్టడవి అవుతుంది. నెక్స్ట్ మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, పై వాక్యం ఉన్న అలంకారం ఏది? మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, పై వాక్యం ఉన్న అలంకారం అని ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక 4 ఆప్షన్లు చూసుకుంటే ఫస్ట్ అంత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, 3 లాటానుప్రాస అలంకారం, రూపక అలంకారం అన్నారు. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం అనే వాక్యంలో అలంకారం ఏంటంటే చేకానుప్రాస అలంకారం. నెక్స్ట్ క్రింది వాటిలో దిరుక్త టకార సంధి క్రింది వాటిలో దిరుక్త టకార సంధి పదాలను గుర్తించండి. కింది ఉన్న పదాల్లో దిరుక్త టకార సంధికి సంబంధించి పదాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ నిట్టూర్పు, రెండోది తూగుటుయ్యేల, నెక్స్ట్ నట్టిల్లు, ముద్దు టొంగరము. ఈ 4గింట్లో ఏంటి దిరుక్త టకార సంధికి సంబంధించి పదాలను అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. నిట్టూర్పు అండ్ నట్టిల్లు. నిట్టూర్పు, నట్టిల్లు అనేవి 2 పదాలు దిరుక్త టకార సంధికి సంబంధించిన పదాలు. నెక్స్ట్ 16 చూడండి. అడవిని ఊయలూగించే డ్యాష్ని విన్నాం. ఖాళీలో సరిపోయే పదాన్ని మనం పెట్టాలి. ఏమన్నాడండి? అడవిని ఊయలూగించే డ్యాష్ని విన్నాం అన్నాడు. ఫస్ట్ది అంటే బృందగానాల, రెండోది నృత్యాల,
మూడోది నామకరణాల, 4 వాయురాగాలన్నాడు. ఇందులో మనకేంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వాయురాగాల. అడవిని ఊయలూగించే వాయురాగాలని విన్నాం. అడవిని ఊయలూగించే వాయురాగాలని విన్నామని. నెక్స్ట్ మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వేటితో కడగలేమని కవి అన్నారు. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వేటితో కడగలేమని అన్నారు కవి అంటున్నారు. ఫస్ట్‌ది మానవత్వం అనే కన్నీళ్ళు, 2 శ్రమ అనే కన్నీళ్ళు, 3 కష్టం అనే కన్నీళ్ళు, 4 సుఖం అనే కన్నీళ్ళు. దేనితో మనం కడగలేమని కవి అన్నారు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మానవత్వం అనే కన్నీళ్ళండి. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని మానవత్వమైన కన్నీళ్ళతో కడగలేమని కవి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకు 18దండి. డాష్ సాటి జంతువుల్ని చంపి ఆకలి తీర్చుకున్నాం. ఈ వచన పద్యపాదానికి ముందు వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. ఒక పద్యపాదం ఇచ్చి ముందు అడగొచ్చు, వెనక అడగొచ్చు. కాబట్టి మనం అన్నీ కూడా చదవాలండి. డాష్ సాటి జంతువులని చంపి ఆకలి తీర్చుకున్నాం అన్నాడు. ఈ 4 ఆప్షన్ ఫస్ట్‌ది మాటలు నేర్చుకున్నాం, నిలుపులు కూర్చుకున్నాం, 3 సిగ్గు తెలిసి ఆకులు ధరించాం, 4 రాళ్ళని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం. ఇందులో 4 ఆప్షన్‌లో మనకి ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి. రాళ్ళని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం, సాటి జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం. ఈ విధంగా వస్తుంది. ముందన్నాడు కాబట్టి రాళ్ళని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం, సాటి జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం అన్నట్టు. నెక్స్ట్ దిరుక్త టకారం. దిరుక్త టకారం అంటే ఏంటి? దిరుక్త టకారం ఏమవుతుంది? దిరుక్త టకారం ఏమవుతుంది అంటున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్లో ఫస్ట్‌ది ఆగమం, రెండోది ఆదేశం, మూడోది బహుళం, నాలుగోది వికల్పం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి. ఆదేశం అండి. దిరుక్త టకారం అనేది ఏమవుతుందంటే ఆదేశం అవుతుంది. దిరుక్త టకారం అనేది ఏమవుతుంది? ఆదేశం అవుతుంది. నెక్స్ట్ వచన కవితలో ప్రధాన వస్తువు ఏది? వచన కవితలో ప్రధాన వస్తువు ఏది అంటున్నాడు. ఫస్ట్ ఛందోనియమం, రెండోది అష్టాదశ వర్ణాలు, మూడోది సామాజిక చైతన్యం, నాలుగోది అలంకారాలు, వ్యాకరణం. ఈ నాలుగింట్లో ఏంటి? వచన కవిత్వంలో ప్రధాన వస్తువు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సామాజిక చైతన్యం. వచన కవితలో ప్రధాన వస్తువు ఏదంటే సామాజిక చైతన్యం అండి. సామాజిక చైతన్యం అనేది మనకి వచన కవితలో ప్రధాన వస్తువు. ఇదండి ఈరోజు వీడియోకి సంబంధించి మనకి బిట్స్ ఇవి. రేపు మళ్ళీ మనం 8th క్లాస్ సంబంధించి మళ్ళీ మరొక వీడియో చెప్పుకుందామండి. 8th క్లాస్ అనేది చాలా ఎక్కువ కంటెంట్ ఉంది. అందువల్ల ఎక్కువ బిట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. అన్నీ కూడా చెప్తానండి 8th క్లాస్ సంబంధించి. దయపడండి మనం 9th క్లాస్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.